నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన రైతు రంగుదేవా గౌడ్ తనకున్న 7 ఎకరాల భూమిలో బిందు సేద్యం, సేంద్రియ పద్ధతిలో మిశ్రమ పంటలు పండిస్తున్నాడు. వైవిధ్యమైన పంటల సాగులో ముందుండే దేవాగౌడ్ ఈసారి చపాటా మిరప సాగు చేశాడు. చపాటా మిరపను ఈ ప్రాంతంలో సాగు చేయటం ఇదే ప్రథమం. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ మిర్చి సాగును రసాయన క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా సహజ సిద్ధ మందులను వాడుతూ పండిస్తున్నారు. పంటల సాగుకు ముందు పశువుల ఎరువును వాడటంతో పాటు పంట ఎదిగే సమయంలో వేస్ట్ డీకంపోజర్ ను దాని నుంచి వచ్చిన ఉప ఉత్పత్తులను వినియోగించాడు. పురుగుల నుంచి పంటను రక్షించేందుకు జిగురు అట్టలు, సోలార్ దీపాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంవత్సరం వాతావరణం సహకరించక కొంత దిగుబడులు తగ్గినప్పటికీ పెట్టుబడి వ్యయం పెద్దగా లేకపోవడంతో పంట సాగు లాభదాయకంగానే ఉందని రైతు చెబుతున్నాడు. పోయిన సంవత్సరము మార్కెట్లో మంచి రేటు ఉన్నదని ఆ రకము సీడు వరంగల్ నుంచి ఒక రైతు దగ్గర ఎక్కడ రైతు దగ్గర దొరుకుతుంది, రైతు దగ్గరకు పోయి తీసుకొచ్చి 10,000 కిలో ఇచ్చిండు అతను. తీసుకొచ్చి చపాటా మిర్చి అని రకం ఇది. అయితే నేను ఆగస్టులో నారు పోసి సెప్టెంబర్లో నాటేసుకున్నా. అప్పటికి మక్క అది సుంతు దశకు వచ్చింది. ఆ మక్కలో నాటేసింటి నేను. అయితే మక్క కోసిన దాకా చెట్టు నాటు మర్రి ఎదిగింది. మక్క కోసిన తర్వాత దానికి ఇక గాలి వెలుతురు అన్నీ కొట్టి చెట్టు అప్పుడు పైకి వచ్చింది. కాకపోతే దీనికి ఏంటంటే వాతావరణం సరైన సూటబుల్ కాలేదు. ఎప్పుడు మొగుళ్ళు వర్షాలు చేయబట్టి కొద్దిగా ఎదుగుదల తక్కువైపోయి నాకు అనుకున్నంత పంట రాలేదు. అయినా నాకేం నుక్సాన్ లేకుండా వచ్చింది పంట. ఇప్పుడు ఎంత అంటే 1 ఎకరన్నరకు ఈ పాటికి 5 క్వింటాలు రెడీ అయిపోయింది. ఇంకో 5 క్వింటాలు ఎండుతున్నది కళ్ళం మీద, ఇంకో కొద్దిగా తెంపేడు ఉన్నది. మార్కెట్లో ఈ పాటికి రేటు పేపర్ వార్త 40,000 నడుస్తున్నది. ఇక మనం పోయినాడు మనకు వచ్చింది స్థాయి. ఇక ఇది అమ్మాలంటే ఇక్కడ మళ్ళీ వరంగల్ లేకుంటే నాగ్పూర్ నుంచి ఎక్స్పోర్టర్స్ ఉన్నారు డైరెక్ట్. దీనికి దాదాపు ఇప్పుడు 80,000 రూపాయల పెట్టుబడి పైన దాటింది. కాకపోతే ఏంటంటే ఖర్చు తగ్గించి ఆర్గానిక్ పద్ధతిలో వేస్ట్ డీకంపోజర్ తయారైన ఉప ఉత్పత్తులతోటి నేను పంటని సాగు చేసిన. ఎలాంటి కెమికల్ లేవు, ఫెర్టిలైజర్ లేదు, నాకు కెమికల్ లేదు. కాకపోతే నేను పంట వేయకన ముందే ఏం చేసినంటే ఎకరానికి ఒక 2 ట్రాక్టర్ల పశువుల ఎరువు తోలిన. ఆ పశువుల ఎరువుతోటి నేను వాడే వేస్ట్ డీకంపోజర్ కానీ దాని ఉప ఉత్పత్తులతోటి పంట నాకు మంచిగా ఏపుగా పెరిగి ఖర్చు లేకుండా పంట తీసుకున్నాను. ఘాటు తక్కువగా ఉండే చపాటా మిర్చిని సహజ రంగుల తయారీలోనూ ఎక్కువగా వినియోగిస్తుంటారు. వరంగల్ జిల్లా చపాటా మిర్చి భూభౌగోళిక గుర్తింపు పొందింది. అక్కడ ఎక్కువగా ఈ రకాన్ని సాగు చేస్తుంటారు. క్వింటా ధర మార్కెట్లో దాదాపు 40,000 వరకు పలుకుతోంది. ప్రస్తుతం ఈ రైతుకు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు దక్కే అవకాశం ఉందని తోటి రైతులు చెబుతున్నారు. పోయిన సంవత్సరం 50,000 ఉన్నది, సో ఇప్పుడేమో 40,000 అంటున్నారు. ఏ రకంగా చూసినా కూడా తన పెట్టుబడి అంతా ₹1,00,000 లోపే పెట్టుబడి పెట్టి ఈ పంటను తీసినాక మాకు వచ్చి చూస్తే విచిత్రం అనిపిస్తుంది. తినకి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. 5 క్వింటాలు అయితే తీసిండు, ఇంకా ఎండుతున్నది. లాస్ అయితే ఏం లేదు. 40,000 వేసుకున్నా కూడా ఒక 5 లక్షల మనిషి 1,00,000 పోయినా 4 లక్షలు అయితే సేవ్ అయింది. మేము ఫస్ట్ ప్రయోగం చేయము, కాకపోతే ఇప్పుడు ఈ చపాటా మిర్చి తీసుకొచ్చి పెట్టిండు కదా, ఇప్పటి నుంచి ఇక మేము కూడా ఎందుకంటే ఫాలో కావాల్సిందే. రసాయనాల జోలికి పోకుండా సహజ సేంద్రియ విధానాలను ఆచరించడం వల్ల మిరప సాగులో ఖర్చులు తగ్గాయని రైతు చెబుతున్నాడు. ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాల ద్వారా తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.